ఒక రకమైనటువంటి హాని కానీ ఆపద కానీ ఉన్నప్పుడు మనమంతా యునైట్ అయ్యి వీ షుడ్ లుక్ ఫార్వర్డ్ టువర్డ్స్ ఇట్. రైట్. ఇదే సమయంలో ఫోన్ ఇన్లో మన మోహన్ గారు వచ్చారు, క్రికెట్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో. మోహన్ గారు, నా మాట వినబడుతుందా అండి మీకు? మోహన్ గారు, ఇప్పుడు ప్రస్తుతం అయితే మన చాలా మంది మిత్రులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏదైతే చూపెట్టారో దేశ భద్రతే ముఖ్యం, మన దగ్గరకు వచ్చిన ప్లేయర్స్ భద్రతే ముఖ్యం, ఐపీఎల్ మనం ఎక్కువసారి పెట్టుకున్నాం. ఇంకొక విషయం మన పెట్రియాటిక్గా మన రాకేష్ గారు ఏదైతే చెప్పారో, అలాగే ఫెరోజ్ గారు ఏదైతే చెప్పారో, బార్డర్లో వందలాది మంది వేలాది మంది సైనికులు మమ్మల్ని కాపాడడానికి తన ప్రాణాలను అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ కూర్చొని ఐపీఎల్ మ్యాచ్ను వీక్షించడం అంత మంచిది కాదని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? అది కరెక్ట్ అండి. ఐపీఎల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాదు. అక్కడ సోల్జర్స్ వాళ్ళ బాడీ ఏరియాని వాళ్ళు అగేన్స్ట్ పాకిస్తాన్ వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళ లైఫ్ ఇంపార్టెంట్. ఐపీఎల్ మ్యాచెస్ అన్ని ఏమండి, అది ప్రైవేట్ మ్యాచెస్, అది ఎప్పుడన్నా చేసుకోవచ్చు. కానీ డెఫినెట్లీ ఐపీఎల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాదని డెఫినెట్లీ నేను మా ఫ్రెండ్స్ తోటి ఉన్నాను. మన దేశ సోల్జర్స్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సోల్జర్స్ ఫ్యామిలీ ఎంత ఎఫెక్ట్ అవుతుంది మనం చూడాలి. అది చాలా పాప. ఎందుకంటే మా ఫ్యామిలీలో కూడా మా బ్రదర్ లో లెఫ్టినెంట్ కర్నల్ ఉన్నాడు. ఆయన నేను చూసాను జమ్మూ కాశ్మీర్ లో ఎట్లుంటది, అక్కడ చాలా టెన్షన్ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీది ఐపీఎల్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ గా ఉంది. ఐపీఎల్ ప్రైవేట్ ఫ్రాంచైజ్ మ్యాచ్ మన దేశ భద్రత చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే విషయంపై ఇప్పుడు బార్డర్కు సంబంధించి ఏదైతే చూస్తామో మనం కాకుండా ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాలలో ఈ ఐపీఎల్ గాడి రద్దు కాదు, పోస్ట్పోన్ చేసి దీన్ని ఒక సమయం పాటు, ఒక వారం పాటు దీన్ని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ విషయంలో మరొకసారి మన భారతదేశంలో కొనసాగించే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారా? అది నా ఉద్దేశంలో ఐపీఎల్ మ్యాచెస్ పోస్ట్పోన్ కాదండి. వాళ్ళు 1 పాయింట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అయినా ఏంటంటే ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది డేట్. 1 పాయింట్ ఇచ్చి వాళ్ళు డ్రా లాగా చూపడతారు. బట్ దేశ భద్రత చాలా ఇంపార్టెంట్ అని మన దేశ సోల్జర్స్ మన కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సపోజ్ వాళ్ళు ఫైట్ చేయలేదు అనుకో, అక్కడ వాళ్ళ పాకిస్తాన్ సోల్జర్స్ అంతా లోపల వచ్చేస్తారు ఇండియన్ లోపల. సో మన ఇండియన్ సోల్జర్స్ కి మనం సపోర్ట్ చేయాలా, చాలా ఇంపార్టెంట్. మన లైఫ్ సోల్జర్స్ కి మనం సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు సుధీర్ గారు ఉన్నారా లైన్లో? సుధీర్ గారు, డూ యూ హియర్ మీ?